నమస్కారం. 19 జూన్ 2026 శుక్రవారం జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న వివరాలు గమనిద్దాం. ఈరోజు భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలమైన రోజు. రోహిణి, మృగశిర, హస్త, చిత్త మరియు ధనిష్ట, ముఖ్యంగా ధనిష్ట నక్షత్ర జాతకులు ఈరోజు కుటుంబపరమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి నేను పేర్కొన్న ఈ ప్రతికూల నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళల్లో ధనిష్ట నక్షత్ర జాతకులు కుటుంబపరమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సిన సూచనలు ఉన్నాయి. ఈరోజు జన్మించే నవజాత శిశువుల జాతకంలో కూడా కాలసర్పదోషం ఏర్పడి ఉంది. కాబట్టి కాలసర్పదోషంలో జన్మించిన శిశువులకి 18 రోజుల రాహుకేతు పూర్ణకుంభ శాంతి జపం జరిపిన తర్వాతనే వారికి నామకరణ చేయండి. 12 రకాల కాలసర్పదోషాల్లో ఈరోజు 5వ రకమైనటువంటి పద్మాన కాలసర్పదోషం గురించి తెలియచేస్తాను. వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే రాహు పంచమ స్థానంలో, కేతువు ఏకాదశ స్థానం అంటే లాభస్థానంలో ఉంటారో వారికి పద్మకాల సర్పదోషం ఏర్పడుతుంది. పద్మకాల సర్పదోషం ఉన్న వాళ్ళలో ముఖ్యంగా విద్యార్జన చేస్తున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి ఏకాగ్రత లోపిస్తుంది. వివాహం జరుగుతుంది కానీ వివాహ అనంతరం సంతాన ప్రాప్తి ఆలస్యం అవుతుంది పద్మకాల సర్పదోషం ఉన్న వాళ్ళకి. లేదా సంతాన భాగ్యం పొందారు అనుకోండి, ఆ తదుపరి సంతానం వల్ల తరచుగా ఆందోళనలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. పద్మకాల సర్పదోషం యొక్క ముఖ్య లక్షణం. పద్మకాల సర్పదోషం ఉన్నవారు చేసే వ్యాపారాలలో ఆశించినంత లాభాలు త్వరగా రావు. వారు చాలా సహనంతో వ్యవహరించాలి. ఏదైనా పని మొదలు పెడితే దాని నుంచి వారు ఆశించిన లాభాలు పొందడానికి. పద్మకాల సర్పదోషం ఉన్న వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఏ పని చేసినా ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్త పడండి. పలు విధాలైన ఆలోచనలు అనవసరంగా మీ మనసులో ఒకేసారి వస్తూ ఉంటాయి. ఇలా వస్తూ ఉండడం వలన మీరు నష్టాలను కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి కొంచెం ఏకాగ్రత లోపించకుండా యోగా వంటి మెడిటేషన్ ఫాలో అవ్వండి. అదేవిధంగా మీకు నచ్చిన హాబీస్ మీద ఏకాగ్రతని మీరు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏకాగ్రతని పెంచుకోవచ్చు. 12 రకాల కాలసర్పదోషాలలో ఏ విధమైన సర్పదోషం ఉన్నా మీరు ప్రతిరోజు రాహుకేతు గ్రహస్తోత్ర పఠనం చేయడం మంచిది. అలాగే రాహుకేతు పూర్ణకుంభ శాంతి జపం జరిపించుకోవడం మంచిది. కాలసర్పదోషం అని అనగానే భయపడాల్సిన పని లేదు. కాలసర్పదోషం గురించిన సంపూర్ణమైనటువంటి వివరాలతో నేను చేసిన వీడియో నా యూట్యూబ్ ఛానల్లో లేదా మీకు సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్స్లో ఉన్నది ఉంటుంది. ఒక్కసారి చూస్తే అధైర్యం అనేది పోతుంది. కాలసర్ప దోషాన్ని నేను చెప్పినటువంటి పరిష్కార మార్గాల ద్వారా మీరు కాలసర్ప యోగంగా మార్చుకోవచ్చు. అధైర్యపడాల్సిన పని లేదు. కొంచెం నేను చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించండి. ఎవరికైతే చెప్తున్నాను ఇప్పుడు పద్మకాల సర్పదోషం ఏకాగ్రత లోపిస్తుంది. సో ఏకాగ్రత గురించి మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఈ కాలసర్పదోషం వల్ల ఏర్పడే దోషం, ఆ నష్టం తగ్గుతుంది.